హాయ్ రాజు సార్ యూట్యూబ్ క్లాస్ వ్యూవర్స్ అండ్ ఆన్లైన్ క్లాస్ వ్యూవర్స్ అందరికీ హాయ్. నా ఒకటి అమైనో యాసిడ్స్ టాపిక్ ఒకసారి చూద్దాం. బయోమాలిక్యూల్స్లో ఉన్నటువంటి అమైనో యాసిడ్స్ అమైనో యాసిడ్స్ థియరీకి ప్రిపేర్ అవ్వడం కాదు, కాంపిటేటివ్ కూడా ప్రిపేర్ కావాలి. అమైనో యాసిడ్స్ ప్రోటీన్స్లో ఉండేది అమైనో యాసిడ్స్. నెక్స్ట్ ఎంజైమ్లో ఉండేది అమైనో యాసిడ్స్. ఎంజైమ్ ఇస్ ఏ అమైనో యాసిడ్స్. హార్మోన్లో ఉండేది అమైనో యాసిడ్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్స్ అమైనో గ్రూపు అండ్ కార్బాక్సీ గ్రూప్ ఆఫ్ ది bifunctional compound is known as amino acid. One is amino group undi, second one is a and carboxyl group. These two functional group of the compound is known as amino acid. ఒకసారి నా వాట్సాప్ కాయం పెడితే గుడ్ మార్నింగ్ అని పెడితే నేను దాని యొక్క పీడిఎఫ్ నేను ఇది సెండ్ చేస్తాను. దీని పీడిఎఫ్ నేను సెండ్ చేస్తాను. ఎవరికి ఇది? ఓన్లీ మన యాప్లో ఉన్న వాళ్ళకి అందరికీ అంటే నేను మన పిల్లలకు మనం అన్నం పెట్టుకుంటాం, మందికి అందరు పెడితే మనం బతాం కదా. అందుకు నా పిల్లలకు మాత్రమే నేను విసిఎల్ అమైనో యాసిడ్స్ యొక్క ఓకే. దీంట్లో నా NH2 COOH ఇక్కడ ఒక R అనే గ్రూప్ పెట్టిన R. నౌ నెగటివ్ గ్రూప్, ఎలక్ట్రోనెగటివ్ గ్రూప్ ఇస్ లెఫ్ట్ సైడ్ ఉంది కావున L అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్. కార్బాక్సిలిక్ సైడ్ కార్బన్ ఇస్ ఏ ఫస్ట్ కార్బన్ మీద అమైనో గ్రూప్ ఉంది కావున L ఆల్ఫా అమైనో యాసిడ్. అమైనో యాసిడ్. This L is how it will become electronegative group. Nitrogen is electronegative group on the carbon left side on the one left side. So this cell is indicate is left side of the amine group. Now alpha is a what? Carboxyl group side carbon is a alpha carbon. Alpha carbon మీద amine group ఉంది కావున alpha amino acid. Now here ఒక R చేంజ్ అవుతుంది. ఏం చేంజ్ అవుతుంది? R చేంజ్ అవుతుంది. R is change. R is equal to H.